ఈరోజు టాపిక్ సబ్జెక్ట్ వైజ్ ఓవర్వ్యూ ఆఫ్ 40 డిటిహెచ్ ఛానల్స్. ఈ 40 డిటిహెచ్ ఛానల్స్ అనేటివి మనకు స్వయం ఉంది కదా, స్వయంలో యొక్క 40 డిటిహెచ్ ఛానల్స్ చూద్దాము. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఛానల్స్. ఫస్ట్ ఛానల్ 11 to 18 కవర్ ఏ వెరైటీ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. అవి ఎలా అంటే లైక్ కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. 11 to 18 ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటివి. నెక్స్ట్ స్పెసిఫిక్ ఛానల్స్ లైక్ 21 ఛానల్స్. 21 ఛానల్ అనేది టెక్స్టైల్ ఇంజనీరింగు. తర్వాత ఛానల్ 24 ఏరోనాటికల్ ఇంజనీరింగు. సైన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్ ఛానల్స్ ఆర్ డెడికేటెడ్ టు లైఫ్ సైన్సెస్. ఛానల్ 9 అనేది స్పందన్. ఫిజికల్ సైన్సెస్ వచ్చేసి మనకు లైఫ్ సైన్సెస్ ఛానల్ 9, ఫిజికల్ సైన్సెస్ ఛానల్ 4 ఆర్యభట్ట. ఛానల్ 9 ఇక్కడ పేర్స్ కూడా అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైఫ్ సైన్సెస్ అనే దానికి సంబంధించినటువంటి ఛానల్ ఏది? స్పందన్. లైఫ్ అంటే స్పందన అని గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ అంటే జీవితం, స్పందన. నెక్స్ట్ ఫిజికల్ సైన్సెస్ ఛానల్ 4 ఆర్యభట్ట. ఫస్ట్ ఆర్యభట్ట ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి. నెక్స్ట్ అప్లైడ్ సైన్సెస్లో వస్తే మనకు ఛానల్ 10 దక్ష. అప్లైడ్ సైన్సెస్లో దక్ష. నెక్స్ట్ ఛానల్ 19 కవర్స్ ఫిజిక్స్ అండ్ ఛానల్ 20 కవర్స్ బయాలజీ. ఈ విధంగా ఛానల్ నెంబర్ ఇంపార్టెంట్ మనకి 40 ఛానల్స్లో ఇవి. నెక్స్ట్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ వస్తే సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ ఎకనామిక్స్. హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్లో మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఎకనామిక్స్ అనే దానికి ఛానల్ 7 కౌటిల్య. అంటే మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడు, ఛానల్ 7 కౌటిల్య అనే దానికి ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటిది అంటే ఎకనామిక్స్. ఉల్టా వైస్ వర్సా కూడా అడగవచ్చు. ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఛానల్ ఏది? కౌటిల్య. ఈ విధంగా సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్, ఇక్కడ ఎకనామిక్స్ ఏమో ఛానల్ 7 కౌటిల్య. సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ వచ్చేసి ఛానల్ 6 విదిక్. దాని పేరు విదిక్. అండ్ లా అండ్ లీగల్ స్టడీస్ వచ్చేసి ఛానల్ 6 విదిక్. అలాగే ఛానల్ 11 కవర్స్ హ్యుమానిటీస్ అండ్ ఛానల్ 25 ఏం కవర్ చేస్తుంది? డెడికేటెడ్ టు ద సోషల్ సైన్సెస్. ఛానల్ 25 అనేది సోషల్ సైన్సెస్ సంబంధించినటువంటిది. అండ్ హ్యుమానిటీస్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. ఇక్కడ దాన్ని నిర్వర్తించేది ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్కి సంబంధించినటువంటివి డెడికేటెడ్ ఛానల్స్ ఏమేమి ఉంటాయి మనకు? ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అండ్ హోమ్ సైన్స్ ఛానల్ 2 అండి. ఎడ్యుకేషన్ అంటే సరస్వతి మాత, సరస్వతి తల్లి కాబట్టి సరస్వతి. ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్ సంబంధించి సరస్వతి ఛానల్ నెంబర్ 2. ఉల్టా కూడా అడగవచ్చు మనకు. ఛానల్ 2 సరస్వతి అనేది దేనికి సంబంధించినటువంటిది? ఏ ఏరియా అంటే ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్ సంబంధించినటువంటిది. అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఛానల్ 13. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఛానల్ 13. ఛానల్స్ ఇంకా 33, 34, 35 అనేది ఏం పర్ఫామ్ చేస్తాయి అంటే ఆర్ట్స్ లైక్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. అంటే మ్యూజిక్ సంబంధించినటువంటి ఛానల్స్ ఏంటివి? 33, 34, 35. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. డ్యాన్స్ అన్నట్టు సింపుల్ చెప్పాలంటే క్లాసికల్ మ్యూజిక్ సంబంధించినటువంటివి. మనకు కీరవాణి లైక్ అప్పట్లో ఘంటసాల వాళ్ళు పాడేటువంటి ఛానల్ క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. అదర్ స్పెషలైజ్డ్ ఛానల్స్ ఏంటివి? ఛానల్ 32 రన్ బై ఐఐటి. ఇప్పుడు ఈ ఛానల్స్ ఎవరు రన్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. ఛానల్ 32ని ఎవరు రన్ చేస్తారు? ఐఐటి మద్రాస్. మనకు ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్ యూజువల్గా రన్ చేసేటువంటి ఎవరెవరు రన్ చేస్తారు అంటే ఐఐటి మద్రాస్ ఉండొచ్చు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉండొచ్చు, ఐఐటి ఢిల్లీ ఉండొచ్చు. ఆ విధంగా మనకు కొన్ని ఉంటాయి రన్ బై దీస్ ఐఐటీస్ అని చెప్పేసి అవి ఒకసారి చూసుకోవాలి. ఈ డెడికేటెడ్ టు బ్రిడ్జ్ కోర్సెస్ అండ్ ఇంఫెక్షన్. మళ్ళీ ఒకసారి చాలా ఓవర్వ్యూ ఇస్తే ఫస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఛానల్స్ 11 to 18 కవర్ అవుతాయండి. అంటే మనకు వేరే ఏరియాస్ ఫస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో. ఎందుకు ఎక్కువ క్వశ్చన్స్ వీటి నుంచి అడుగుతున్నాడు కాబట్టి నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఛానల్స్ వచ్చేసి 11 to 18. స్పెసిఫిక్గా చెప్పాలంటే కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఏ ఛానల్స్. ఇంజనీరింగ్లో టెక్స్టైల్ ఇంజనీరింగ్ అనేది ఛానల్ 21. సింపుల్గా ఛానల్ 21 ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? టెక్స్టైల్ 21 అంటే 21 ఇయర్స్ వాళ్ళు టెక్స్టైల్స్ బట్టలు కొనుక్కుంటున్నారు అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఏదో ఒక కోడ్ అండి సింపుల్గా టు లెర్న్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 24 అంటే 24 ఇయర్స్లో మనవాడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు అంటే ఛానల్ 24. అదేవిధంగా నెక్స్ట్
లైఫ్ సైన్సెస్‌కి వచ్చేసి ఛానల్ 9. ఛానల్ 9 ఆల్రెడీ చెప్పాను కదండీ స్పందన. స్పందన్. స్పందన అనేది లైఫ్ సైన్సెస్ ఇది. స్పందన అంటే స్పందన ఉండడం, లైఫ్ సైన్సెస్ జీవితం ఉండడం. ఫిజికల్ సైన్సెస్ వచ్చేసి ఛానల్ 4. ఉల్టా అడుగుతూ ఉంటాడు చూసుకోవాలి సింపుల్‌గా. ఫిజికల్ సైన్సెస్ ఛానల్ 4. ఛానల్ 4 దాని పేరే ఆర్యభట్ట. నెక్స్ట్ అప్లైడ్ సైన్సెస్ ఛానల్ 10 దక్ష. ఛానల్ 19 కవర్స్ ఫిజిక్స్ అండ్ ఛానల్ 20 కవర్స్ బయాలజీ. ఛానల్ 19 ఏమో ఫిజిక్స్, ఛానల్ 20 ఏమో బయాలజీ. అక్కడనేమో ఫిజికల్ సైన్సెస్ వేరే, ఇక్కడ చూడండి అది. హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ వచ్చి చాలా 7. కౌటిల్య అనేది చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్స్, అర్థశాస్త్రం బుక్ ఇట్లా రాసిండు కదా. ఛానల్ 7 ఎన్నో ఛానల్ 7. 7 రోజులు మనకు వారంలో 7 రోజులు పైసలు సంపాదించాలి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఛానల్ 6 విదిక్. ఛానల్ 6 విదిక్ సోషల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ గురించి. అలాగే లా అండ్ లీగల్ స్టడీస్ ఛానల్ 6 విదిక్. ఛానల్ 11 కవర్స్ హ్యుమానిటీస్. ఛానల్ 25 డెడికేటెడ్ టు సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. ఛానల్ 25 ఎవరు? ఐఐటి కాన్పూర్. కాన్పూర్ అంటే 25th రోజు కాన్పు జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే 25th తేదీన కాన్పు జరిగింది ఐఐటి కాన్పూర్. ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్ డెడికేటెడ్ ఛానల్స్ కవర్ ఎడ్యుకేషన్ అండ్ హోమ్ సైన్స్. ఛానల్ 2 ఇది ఇంపార్టెంట్ అండి. ఛానల్ 2 అనేది సరస్వతి. ఛానల్ 2 సరస్వతి. సరస్వతి అనగానే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది ఛానల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఛానల్ 13, 33, 34, 35 అనేది ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ సంబంధించినటువంటివి. ఛానల్ 32 ఎవరు మనకు రన్ చేస్తున్నారు? ఐఐటి మద్రాస్. మద్రాసు 32 మద్రాస్ అనేది ఛానల్ 32 మద్రాస్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? 32 మనకు 32 ఇయర్స్లో మద్రాస్ వెళ్తున్నారు. 32 ఇయర్స్లో మద్రాస్ వెళ్తున్నారు అని ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.